నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అమ్మాయిని. నీకు మళ్ళీ మీసం వస్తుందా? ఏ ఇలా బాలేదా? బాగుంది, ఇది కూడా బాగుంది. అవును, నిన్నెవరు ఇలా మార్చేశారు? డాక్టరు. నువ్వు తిట్టలేదా? చిచ్చా, నేనే కావాలని అడిగాను. ఆడదానిగా అవ్వాలనిపించింది, అయిపోయాను. చూడు, చీర కట్టుకున్నానా? నాకు ఇందులోనే ఎంతో బాగుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు? బాంబేలో. అక్కడేం చేసావు? ఏం లేదు. మరి తినడానికి డబ్బులు? షాపుల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం, ఆశీర్వాదం ఇస్తాం, అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. నిజంగానా? నిజంరా నాన్న, నీకు చూపించమంటావా? సూపర్ నానా, సూపర్. నేను నీలాగా మారిపోతానా? తెలీదు రాజాబాబు. 10 ఏళ్ల క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరైనా చెప్పుంటే నేను నమ్మేవాడినే కాదు. నువ్వు ముందే అమ్మాయిగా పుట్టొచ్చుగా. అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులు అటు ఇటుగా వేసుకుంటాం కదా, అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు. నువ్వు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా? నాకు కూడా ఆశగానే ఉంది. దేవుడు నా చెప్పులు మార్చేశాడు కదా. ఆ దేవుడు కూడా చిన్నపిల్లడే నానా. ఏమైంది రాజాబాబు? జిప్పు పట్టేసింది అందుకే. ఓ అంతేనా? నేను నాన్న అని పిలవాలా, అమ్మ అని పిలవాలా? నువ్వు అమ్మాయి అయిపోయావు అది కదా. నేను ఆలోచించలేదురా. బాంబేలో నాకు పేరుంది, ఆ పేరుతో పిలుస్తావా? నీ ప్రతిభ చూపించడానికి చిన్నపిల్లడు దొరకడా? నేను చెప్పింది వినండి సార్. రేయ్, దీంతో నీకు పని ఏంట్రా? చిన్నపిల్లాడు సార్. అయితే వాడు పేరు చెప్పు. రాజబాబు సార్. ఏంటి? రాజబాబు సార్. అబద్ధం చెప్తావు. తప్పించుకోవడానికి తప్పు మాటలు చెప్తావు. తప్పు కొడుకే సార్. నువ్వు రారా. పద పోలీసు. రాజబాబు నువ్వు రారా. రాజబాబు రా.